అదే మన గవర్నమెంట్లో గతంలో ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో మార్కెట్ను రంగప్రవేశం చేయించాం. మార్కెట్ ఫ్లోర్ మీదకి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు రైతులకు మార్కెట్ వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెట్టడం వల్ల ప్రతి గ్రేడ్కు ప్రారంభ ధరను నిర్ణయించింది. కంపెనీల మధ్య పోటీ పెరిగింది. దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, లో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటను కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతులకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేను ఇవాళ అడుగుతా ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అంటే దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది ఏమిటంటే కేవలం 94 మిలియన్ కేజీల కట, అంటే కంటేమో 234 మిలియన్ కేజీలు పండితే కేవలం 94 మిలియన్ కేజీల కట కేవలం 20 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఈ 20 రూపాయలు కంపెనీ వాళ్ళకి ఇస్తారట. అంటే కంపెనీ వాళ్ళు రైతులకు ఇప్పుడు ఇచ్చే రేటు కూడా తగ్గించి 20 రూపాయలు తగ్గించి అమ్ముకునేదానికి చంద్రబాబు నాయుడు గారు దారులు తెరిచారు. ఇదొకటే కాదు, చంద్రబాబు నాయుడు గారు కేవలం 94 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేస్తానని చెప్పడం వల్ల 232 మిలియన్ కేజీల ఉత్పత్తి అయిన నేపథ్యంలో తాను 94 మిలియన్ కేజీలు మాత్రమే పండిస్తానని చెప్పిన నేపథ్యంలో మిగిలిన పంట తాను కొనను అని చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు పూర్తిగా నష్టపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటి అని అంటే మార్కెట్ను రంగప్రవేశం చేయించాలి. మార్కెట్ను రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రేడ్కు కూడా మినిమం ధర ఇది అని చెప్పి నిర్ధారించి ఫ్లోర్ మీదకి మార్కెట్ను పంపించారు. అప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ పెరిగి రేట్లు పెరిగే కార్యక్రమాలు జరుగుతాయి. మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మాదిరిగానే పొగాకు రైతులకు మా 5 సంవత్సరాల కాలంలోనే ఆదుకున్న చరిత్ర ఎంతో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇంకొక అన్యాయమైన తమాషా ఏమిటో తెలుసా? అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా సున్నా వడ్డీ పథకం ఉండేదయ్యా. 1,00,000 రూపాయల దాకా రైతులు సకాలంలో కడితే సున్నా వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. 84,66,000 మంది రైతులకు 2,050 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇచ్చి రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. మరి ఏందయ్యా ఈ డ్రామాలు? సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 అట సున్నా వడ్డీకి అట ఇక పండుగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నాం. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నాం.